వెండితెరపై గ్లామరస్ బ్యూటీగా మెరిసి కోట్లాది మంది కుర్రకారు హృదయాలను దోచుకున్న నటీమణుల జీవితాల వెనుక ఎన్నో తెలియని చీకటి కోణాలు, గుండెల్ని పిండేసే ఘటనలు దాగి ఉంటాయి. తాజాగా లాంటి ఒక చేదు నిజాన్ని బయటపెట్టి సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేశారు నటి అదితి గోవిత్రికర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన తమ్ముడు సినిమా చూసిన ఏ తెలుగు ప్రేక్షకుడైనా ఈమెను అంత సులభంగా మర్చిపోలేరు. దాదాపు 27 ఇయర్స్ క్రితం బాక్సాఫీస్ ను షేక్ చేసిన తమ్ముడు సినిమాలో ప్రీతి జింగానియా ప్రధాన కథానాయికగా నటించగా సెకండ్ హీరోయిన్ గా అదితి గోవిత్రికర్ కనిపించారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు లవ్లీ. ఆ పేరుకు తగినట్లుగానే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని వయ్యారి భామ నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర అనే పాట అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క పాటతో అదితి గోవిత్రికర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. తెలుగులో ఆమె చేసిన ఏకైక సినిమా ఇదే అయినప్పటికీ నేటికి ఆ పాట టీవీలో వస్తే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న అదితి ఆ తర్వాత మాత్రం టాలీవుడ్ లో మరో సినిమా చెయ్యలేదు. తన బాల్యం ఎంత భయంకరంగా గడిచిందో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అదితి కన్నీటి పర్యంతం అవుతూ వెల్లడించారు. చిన్న వయసులోనే తన భద్రతకు సంబంధించి ముంబైలోని పన్వేల్ ప్రాంతంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన సంఘటనలను ఆమె గుర్తు చేసుకున్నారు. నాకు కేవలం 6 లేదా 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తీవ్రమైన లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. నన్ను మానసికంగా, శారీరకంగా వేధించిన వారిలో మా నాన్న స్నేహితుడు కూడా ఉన్నాడు. ఆ భయంకరమైన ఘటనల నుంచి బయటపడడానికి, ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది అంటూ అదితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, చదువుకున్న రోజుల్లో దాదర్కు వెళ్లేందుకు లోకల్ ట్రైన్లు అందుబాటులో లేకపోవడంతో బస్సులో ప్రయాణించేదానని తెలిపారు. ఆ సమయంలో ప్రజా రవాణాలో కూడా ఎన్నో వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. అయితే ఆ కష్టాలే జీవితంలో ఎలా బలంగా నిలబడాలో తనకు నేర్పించాయని ధైర్యంగా వెల్లడించారు. సినిమా రంగంలోకి రాకముందు అదితి గోవిత్రికర్ మల్టీ టాలెంటెడ్ వ్యక్తిత్వం. ఆమె కేవలం గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, నిజ జీవితంలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ప్రముఖ సైకాలజిస్ట్ కూడా. మెడిసిన్ చదివి డాక్టర్గా సేవలు అందిస్తున్న సమయంలోనే నటన, మోడలింగ్ పై ఉన్న ఆసక్తితో గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టారు. 2001లో మిసెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా అదితి చరిత్ర సృష్టించారు. హిందీలో అనేక సినిమాలు, వాణిజ్య ప్రకటనలు నటించిన ఆమె 2007లో తన భర్త ముఫజ్జల్ తో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం 49 ఇయర్స్ ఉన్న అదితి గోవిత్రికర్ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. గ్లామర్ ప్రపంచానికి వదిలేసి ముంబైలో ఫుల్ టైం డాక్టర్ గా, సైకాలజిస్ట్ గా స్థిరపడి ఎంతో మందికి మానసిక కౌన్సిలింగ్ అందిస్తున్నారు. తెరపై ఎంత గ్లామర్ గా కనిపించినా నిజ జీవితంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.